నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నేను పిహెచ్డి డాక్టర్ని కాదు, వైద్యం చేసే వైద్యుడిని. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను. తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర మిషన్ కి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా కేబినెట్ హోదాలో కూడా పనిచేసిన అనుభవం ఉంది. నా ఫోన్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకే పేరు, బర్రెలక్క. ఆ పేరు మారుమోగిపోతా ఉంది. 119 నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగుతున్న ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి యమాయమీలు తెలంగాణ రాష్ట్రం సందర్శించి వాళ్ళ యొక్క ప్రసంగాల హోరులో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా నభూతో నభవిష్యత్ అనే విధంగా ఈ బర్రెలక్క యొక్క ప్రచారం క్షణక్షణం అనే విధంగా అక్కడ అనుక్షణము జరిగే విషయాలను దాదాపు 100 ఛానళ్లకు పైగా సోషల్ మీడియా ఛానల్స్ ప్రసారం చేయటం అనేది ఒక విశేషం. బర్రెలక్క ఆమె నిరుపేద కుటుంబం నుంచి ఆమె ప్రయాణాన్ని ప్రారంభించింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆత్మాభిమానానికి, ఆత్మ గౌరవానికి మాత్రం ఏమాత్రం కొదవలేదు. తినటానికి తిండి లేనప్పుడు పస్తు పడుకున్నారు, చెయ్యి చాపలేదు. పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే, పొట్ట కాలుతుంటే తల్లి చూడలేక డస్ట్ బిన్నులో ఉన్న వృధాగా పారేసిన అన్నం, కూరలు అవి తెచ్చి శుభ్రపరిచి వేడి చేసి ఆ అన్నం తినిపించిన రోజులు కూడా తల్లికి ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఎక్కడా కూడా బంధువుల దగ్గర గాని, గ్రామస్తుల దగ్గర గాని చెయ్యి చాపి వాళ్ళ దగ్గర సహాయం పొందిన దాఖలాలు లేవు. ఈ బర్రెలక్క వయస్సు కేవలం 25 సంవత్సరాలే. మద్యానికి బానిసై కుటుంబాన్ని సైతం వదిలి వెళ్ళిపోయాడు తండ్రి. కుటుంబ పెద్ద బాధ్యతలను భుజస్కంధాల వేసుకుని శిరీష 2 తమ్ముళ్ళు, తల్లి కుటుంబానికి తనే పెద్ద దిక్కుగా మార్గదర్శకురాలుగా ముందుకు సాగుతోంది. డిగ్రీ పాస్ అయింది. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూసింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9 సంవత్సరాలైనా కనుచూపు మేరలో ఎక్కడా నోటిఫికేషన్లు రాలేదు. నిధులు, నియామకాలు, నీళ్ళని చెప్పి నినాదాలు ఇచ్చి స్వార్థపూరితమైన శక్తులు, రాజకీయ పార్టీలు వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు వచ్చినాయి కానీ నిరుద్యోగ యువతకు మాత్రం వాళ్ళ బతుకులలో ఏ మార్పు రాలా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది, లక్షలాది ఉద్యోగాలు వస్తాయి, మా బతుకులలో మార్పు వస్తుంది, బతుకులలో వెలుగు వస్తుంది. అనేక మంది విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఎదురు చూస్తూ ఉంటే నోటిఫికేషన్ రాలేక అటువంటి పరిస్థితుల్లో పేదరికాన్ని నుంచి బయటపడటానికి ఈ అమ్మాయి బర్రెలు కొనుక్కుని బర్రెలు కాస్తూ వాస్తవాన్ని ఒక చిన్న 1/2 నిమిషం వీడియో తయారు చేసింది. మాకైతే డిగ్రీలు వచ్చినాయి, మార్క్స్ మెమోలు వచ్చినాయి, కానీ నోటిఫికేషన్లు రావటం లేదు. కష్టాల కడలలో దిక్కులేని పరిస్థితుల్లో డిగ్రీ చదివి ఈరోజు బర్రెలు కాసుకునే పరిస్థితి వచ్చింది. ఆ బర్రెలు ఇచ్చిన పాలను వ్యాపారం చేసి పాలమ్మి ఈ కుటుంబం నావనే దాన్ని నడుపుతున్నానని చెప్పినందుకు ఆమెపై నీవు ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నావు, నీ మీద ఐపీసీ సెక్షన్ 505 కింద కేసు పెడుతున్నామని చెప్పి పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పి నానా హింసలు పెట్టారు. ఆమెలో ఆత్మాభిమానం, పౌరుషం రగిలిపోతా ఉంది. ఏ వ్యక్తిని విమర్శించలేదు, ఈ మీద ఎవరు ఫిర్యాదు ఇవ్వలేదు. ఫిర్యాదు ఇవ్వకుండానే ఆమెపై కేసు నమోదు చేశారంటే చూడండి విచిత్రం. 2 సంవత్సరాలు జరిగింది. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పుతూ నానా ఇబ్బందులు పెడుతున్నారు. అయినా ఆమె తన యొక్క లక్ష్యం, నిరుద్యోగుల కోసం పోరాటం చేద్దామనే లక్ష్యాన్ని ఎంపిక చేసుకుని హైదరాబాద్ నగరానికి గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆమెకి ఆర్థిక వసతి లేని కారణం వల్ల ఉన్న బర్రెలు నమ్మి ఆ డబ్బులతో హైదరాబాద్ నగరం వచ్చి గ్రూప్ 2 పరీక్ష రాయాలనే సంకల్పంతో వచ్చింది. ఈ దిక్కుమాలిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవినీతి, అక్రమాలు, అరాచకాలు, పేపర్ లీకేజీలు, అమ్ముకోటాలు, దాంతో ఆ నోటిఫికేషన్లు ఇచ్చినా ఒక్కరికి కూడా ఉద్యోగం వచ్చిన దాఖలాలు లేవు. 2,90,000 ఉద్యోగాలున్నా కేవలం నోటిఫికేషన్లు ఇచ్చింది 70,000కు మాత్రమే. సరే,
ఏదో కొన్ని వచ్చినాయని ఆనందపడుతున్న తరుణంలో లీకేజీల పర్వంతో నిరుద్యోగ యువత యొక్క ఆశలు అడియాశలైన కేసీఆర్ 3,000 రూపాయలు మీకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మందిని నిరుద్యోగ యువతని వాళ్ళ ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా ఈ రోజున ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకోవాలంటే అమ్మా నాన్నని డబ్బులు అడుక్కోవాల్సిన దిక్కుమాలిన పరిస్థితికి కారణం కేసీఆర్ అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉండే 40 లక్షల యువత ఆగ్రహావేశాలతో ఉన్నారు. మార్పు కావాలని కోరుకుంటున్నారు. మాకు నోటిఫికేషన్లు ఇచ్చే ప్రభుత్వం కావాలి. కేంద్రంలో యూపీఎస్సీ తరహాలో ఎవరైతే నిర్వహిస్తారో అదే విధంగా జాబ్ క్యాలెండరు, జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలి. చక్కగా నీతిగా, నిజాయితీగా, పారదర్శకంగా, అవినీతి లేకుండా పేపర్ లీక్ లేక వర్గంలో పోటీ చేయమంటే ఆ పోటీకి సిద్ధమై ఆమె ప్రారంభంలో 5,000 రూపాయలు అప్పు చేసింది. ఎందుకంటే నామినేషన్ వేయాలంటే 5,000 రూపాయలు కట్టాలి. ఆ 5,000తో ఆమె ప్రయాణం ప్రారంభించి ఒంటరిగా వెళ్ళి నామినేషన్ వేసి ఈ రోజున అసంఖ్యాకమైన విద్యార్థులు, నిరుద్యోగులు, సంఘ సంస్కర్తలు, స్వచ్ఛంద సేవకులు, మహిళా సంఘాలు ఒకరేంటి పెద్ద ఎత్తున ప్రవాహంలా ప్రారంభంలో మొదటి రోజు ప్రచారానికి వెళ్ళినప్పుడు కాలినడకన వెళ్ళింది, వాహనం కూడా లేని పరిస్థితి. ఇప్పుడు దాతలు వాహనాలు సమకూర్చారు. అక్కడుండే ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంకి వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి 500 రూపాయలు, స్త్రీలకైతే 500, పురుషులకైతే 1000 రూపాయలు ఇస్తుంటే ఇక్కడ స్వచ్ఛందంగా వందలు వేల సంఖ్యలో వచ్చి ఆమె కోసం ప్రచారం చేయటం అనేది విశేషం. బహుశా అందరూ అడుగుతున్నారు, ఎక్కడ గ్రామం? మారుమూల గ్రామం, మరకల్లు గ్రామం, పెద్ద కొత్తపల్లి మండలం, కొల్లాపూర్. ఈ కొల్లాపూర్ అనే నియోజకవర్గం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బాగా వెనుకబడిన నియోజకవర్గం ప్రాంతం. ఈమె యొక్క పాపులారిటీ, ప్రజాదరణ తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశము, గల్ఫ్ దేశాలు, అమెరికా నుంచి కూడా స్పందన చూసి ఓర్వలేక చిన్న తమ్ముడు 18 సంవత్సరాలున్న తమ్ముడిపై దాడి చేసి కత్తి చూపించి, ఇది ఈరోజు మీకు శాంపులే, మీరు గనక ఊరు వదిలి ఉపసంహరించుకోకపోతే మీ సంగతి తేలుస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేశారు ఆ కుటుంబాన్ని. పోలీసులకు మా కుటుంబానికి మాకు ముప్పు ఉన్నది, పోలీసుమని దరఖాస్తు పెట్టినా పోలీసు శాఖ స్పందించలేదు, ఎన్నికల అధికారులు స్పందించలేదు, రెవెన్యూ అధికారులు స్పందించలేదు. ఇక ఏ మార్గము లేకుండా ఆమె వద్దకు వచ్చిన వరంగల్, హైదరాబాదులో ఉండే మానవ హక్కులను పరిరక్షించే న్యాయవాదులు వచ్చి తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో కేసు వేసిన తర్వాత నవంబర్ 24 శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. కర్నె శిరీషకు ఆమెకి భద్రత కల్పించవలసిన బాధ్యత పోలీసులకు, రెవెన్యూ యంత్రాంగానికి, ఎన్నికల అధికారులకు ఉందని ఆమెకి తక్షణం భద్రత కల్పించండి. ఆమె ప్రచారం చేసేటప్పుడు కూడా పోలీస్ సిబ్బంది ఉండాలి, 24 గంటలు ఆమెకు రక్షణ ఇవ్వాలి. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు కూడా భద్రత కల్పించేలా ఎటువంటి దుశ్చర్యలు ఎవరు పాల్పడకుండా కాపాడవలసిన బాధ్యత పోలీసు యంత్రాంగానికి ఉన్నదని చెప్పిన తరువాత కోర్టు తీర్పిచ్చే వరకు నిమ్మకు నీరెత్తినట్టున్నది ఎన్నికల సంఘము, పోలీసు, రెవెన్యూ అధికారులు కూడా. ప్రస్తుతం ఆమె పోలీసు భద్రతలో సురక్షితంగా ఎటువంటి ముప్పు లేకుండా ప్రచారం చేసుకోవటం అనేది విశేషం. నేటికి కూడా తడికల ఇల్లు, తలుపులు లేని ఇల్లు, వర్షం వస్తే నీళ్లు కారిపోయే ఇల్లు. ఇప్పుడు చలి ప్రారంభమైంది, చలి కూడా చాలా విపరీతంగా ఉంటుంది అక్కడ. కనీసము గోడలు లేని తడికలున్న ఇంట్లో నివాసం చేయటం అనేది అక్కడ విశేషం.
ఇది ఇలా ఉంటే చాలామంది ప్రముఖులు స్పందించారు. వారిలో మొట్టమొదట స్పందించింది పాండిచ్చేరి రాష్ట్రము నుంచి యానాముకు చెందిన మల్లాడి కృష్ణారావు. ఆయన జీవిత చరిత్ర కూడా దాదాపు బర్రెలక్కలానగానే సాగింది. మల్లాడి కృష్ణారావు మత్స్యకార కుటుంబంలో అగ్నికుల క్షత్రియంలో చేపల వేటపై ఆధారపడుతూ ఒక చిన్న కుటుంబం నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ పైకొచ్చాడు. ఆయన యువకుడుగా ఉన్నప్పుడు యానాం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేను ఏదన్నా చేసుకుని బతుకుతానయ్యా అని ఆ ఎమ్మెల్యేని అభ్యర్థిస్తే ఎమ్మెల్యే చీదరించుకున్నాడు. శాసనసభ్యుడు ఒక యువకుడిని చీదరించుకున్నాడు. ఆయనలో ఉండే ఆ ఫైర్, అగ్ని, ఆత్మాభిమానం దెబ్బతిన్నది మల్లాడి కృష్ణారావుకి. మనం సినిమాల్లోనే చూస్తాం. ఇక్కడ నిజ జీవితంలో ఏ ఎమ్మెల్యే అయితే నన్ను అవమానపరిచాడో ఆ స్థానంలో ఏ రోజుకైనా నేను కూర్చోవాలని ఒక పట్టుదల పెరిగింది. వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి పట్టు వదలని విక్రమార్కుళ్ళ తనదైన పద్ధతిలో ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు దగ్గరవుతూ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. విశేషం ఏంటంటే ఒక్కసారి కూడా ఒక్క నోటు ఇవ్వటం కానీ మద్యం సీసా ఇవ్వటం కానీ జరగలేదు. అంటే ధన ప్రభావము మద్యము ప్రభావము లేకుండా 5 సార్లు గెలవటం అనేది విశేషం. 3 సార్లు మంత్రివర్గంలో స్థానం పొందాడు. 2 సార్లు కార్పొరేషన్ చైర్మన్గా ఆయనకి గౌరవం లభించింది. వరుసగా 3 సార్లు భారతదేశంలో ఉత్తమ ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా గౌరవం పొందిన వ్యక్తి అంటే ఆయన మల్లాడి కృష్ణారావు. తన మీద తన స్వీయ నియంత్రణ పెట్టుకున్నాడు. 60 ఏళ్ళు దాటిన తరువాత మనం సలహాదారులుగా ఉండాలి, యువతను ప్రోత్సహించాలని 5 టర్ములు ఎమ్మెల్యేగా చేశాను, అన్నీ అనుభవించానని చెప్పి ఆయన ఉద్యోగాలకు ఏ విధంగా స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తారో అదేవిధంగా నేను రాజకీయాల్లో ఇక పోటీ చేయనని చెప్పి ఆయన ఎవరూ చెప్పలా, స్వీయ నియంత్రణ చేశాడు. 5 సార్లు చేశామని చెప్పి ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో వృద్ధాశ్రమాన్ని నిర్మాణం చేసి సీనియర్ సిటిజన్లతో వాళ్ళ యొక్క సంక్షేమంలో నిమగ్నమై వాళ్లకు సేవ చేస్తూ తుది శ్వాస విడిచే వరకు కూడా యానాం ప్రజలు నన్ను ఒక జనసామాన్యుణ్ణి ఇంత గొప్ప స్థాయికి ఎదిగేలా చేసినందుకు ఆయన ఆఖరి నిమిషం వరకు, ఆఖరి శ్వాస వరకు ఆ యానాం ప్రజలు సేవ చేయటానికి కంకణబద్ధులైనారు. ఇంత సేవా తత్పరత కలిగిన వ్యక్తులను పాండిచ్చేరి ప్రభుత్వం వదలదు కదా. ఆయన్ని పిలిచి, అయ్యా మీకు క్యాబినెట్ ర్యాంక్ ఇస్తున్నాం, ఢిల్లీలో పాండిచ్చేరి ప్రభుత్వం తరపున అధికార ప్రతినిధిగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి వారధిగా ఉండి పుదుచ్చేరి భవన్ని అక్కడ ఉంటూ అనుసంధానం చేయవలసిందిగా ఆయనకి బాధ్యతలు అప్పచెప్పారు. అటువంటి మహానుభావుడు ఒక విచిత్రం ఏంటంటే ఆయన ఏ ఎమ్మెల్యే అయితే ఆయన్ని పరాభవం చేసి అవమానం చేశాడో ఆయన యొక్క విగ్రహం ఒక పార్కులో విగ్రహావిష్కరణ చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి మల్లాడి కృష్ణారావు, ఏ ఎమ్మెల్యే అయితే నీచముగా మాట్లాడి ఏహ్యభావంతో అతను కనీసం మాట్లాడితే ఏదో పోతుందనే విధంగా అవమానించిన ఎమ్మెల్యే విగ్రహావిష్కరణ ఏంటి అని ఆశ్చర్యపోయారు, నివ్వెరపోయారు. ఈయన లాజిక్ ఏంటంటే ఆయన నన్ను అవమానపరచకపోతే, నన్ను నా ఆత్మాభిమానం దెబ్బతీయకపోతే నేను ఎమ్మెల్యే అయ్యేవాడిని కాదు, మంత్రి అయ్యేవాడిని కాదు. తోక తొక్కిన పాముల నాలో ఉండే పౌరుషం,
నన్ను ఎమ్మెల్యే చేసింది. దానికి కారణం ఆయన నన్ను ఆ రోజు నన్ను పరాభవము చేసి అవహేళన చేయబట్టే నేను ఒంటరి పోరాటంతో ప్రారంభించి ఇంతవాడినయ్యని చెప్పి మల్లాడి కృష్ణారావు అక్కడుండే యానాం ప్రజలకు చక్కటి వివరణ ఇచ్చాడు. మొట్టమొదటి స్పందించిన వ్యక్తి మల్లాడి కృష్ణారావు. సోషల్ మీడియాలో చూశాడు మహానుభావుడు. బర్రెలక్కతో మాట్లాడాడు. అమ్మా, నీ దగ్గర ఏమీ లేదు, నేను నా వంతు ₹1,00,000 నీకు బ్యాంకులో బదిలీ చేస్తున్నాను. ₹1,00,000 వేశాడు. అక్కడితో ఆగల. ఆయన 27 సోమవారం ఉదయం 7 గంటలకు మరికల్ గ్రామం, పెదకొత్తపల్లి మండలం, కొల్లాపూర్ నియోజకవర్గానికి వెళ్తున్నాడు. ఆదివారమే హైదరాబాదు నగరానికి విచ్చేసి ఈ రాత్రి ఇక్కడే బస చేసి తెల్లవారుజామున బయలుదేరి ఉదయం 4 గంటలకే బయలుదేరి 7 గంటలకల్లా బర్రెలక్క దగ్గరికి వెళ్ళి ఆమెతో పాటు కొంతసేపు ప్రచారం నిర్వహించి మీడియా ప్రెస్ మీట్ పెట్టి పత్రికా సమావేశం పెట్టి అలాగే కొంతమందికి వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వాలనే సంకల్పంతో మహానుభావుడు పేదలకు పెన్నిదిగా మరి అటువంటి హృదయాలలో, యానాం ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం పొందిన మల్లాడి కృష్ణారావు ఆయన వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకుండా ₹5,00,000 డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకుని దాన్ని బర్రెలక్కకు ఇవ్వటానికి సిద్ధంగా వస్తున్నాడు. ఆయన ఇక్కడ కొత్త లోపలే అస్వస్థతకు గురయ్యాడు. అస్వస్థతకు గురై యానాం నుంచి విశాఖపట్నం వెళ్ళి స్వస్థత పొంది ఆయనకు అనారోగ్యం ఉన్న ఆయనలో ఉన్న దృఢ సంకల్పం, ఆయన తపన, ఆయనలో ఉండే ఆవేదన ఆయన్ని నడిపిస్తూ అస్వస్థతకు గురైనా కూడా నేను అన్న రోజు 27 ఉదయానికి వెళ్ళి ఆమెను భుజం తట్టి ప్రోత్సహి ఈ రోజున మల్లాడి కృష్ణారావు స్ఫూర్తితో అనేక మంది స్పందించారు. మామూలు మాట కాదు. ఇంకా కొంతమంది రకరకాల పుకార్లు పుట్టిస్తున్నారు. ఇప్పుడు విశేషం ఏంటంటే బర్రెలకు చుట్టూ ఉన్న వాళ్ళలో ఆమె హితులున్నారు, సన్నిహితులున్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కొంత వ్యతిరేక భాష కూడా మాట్లాడుతున్నారు, అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. ఆమెకి ఏవో ₹1,00,00,000 బ్యాంకులోకి వచ్చినాయి అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంకొక విశేషం ఏంటంటే ఆమె బ్యాంక్ అకౌంట్ని గూగుల్ పే, ఫోన్పే బ్లాక్ చేసేసారు. ఆమె అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవటానికి కూడా వసతి లేకుండా ఫ్రీజ్ చేశారు. ఖాతాని అలా నీ ఖాతా నుంచి డబ్బులు ఉపసంహరించుకోవటానికి వీల్లేదని చెప్పారు. అటువంటి పరిస్థితిలో సహచరుడు ఆయన యొక్క గూగుల్ పే, ఫోన్పే వాడి కొంత ఆర్థిక సహాయం పొందుతూ ఉంది. వెంకటేష్ పేరు మీద ఉన్న ఫోన్ నంబరు 9177300601. వెంకటేష్ పేరు మీద ఉన్న బర్రెలక్కకు సహాయం చేయవలసిన వారు వేయవలసిన ఫోన్పే, గూగుల్ పే 9117300601. నాకు తెలుసు వాస్తవం. ఎవరైనా కూడా ఆమెకున్న బ్యాంక్ అకౌంట్ని వెళ్ళి చూడొచ్చు. ఎన్నికైపోగానే బ్యాంక్ స్టేట్మెంట్ని వాట్సాప్లో గ్రూపుల్లో పెట్టడానికి, మీడియా ముఖంగా ప్రదర్శించడానికి కూడా బర్రెలక్క సిద్ధంగా ఉంది. ఎవరు కూడా ₹1,00,00,000 వచ్చినాయనే పుకార్లు నమ్మవద్దు. ప్రధాన రాజకీయ పార్టీలు వాళ్ళు
చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎవరికి ముప్పు అని చర్చించుకుంటున్నారు. వాళ్ళ తరపున కొంతమంది వచ్చి కొంత ఇబ్బంది కలిగించాలనే ప్రయత్నం, తన వాళ్ళెవరో పరులెవరో ముక్కుపచ్చలారని బర్రెలక్క చిన్న వయసు, మార్గదర్శకులు ఎవరూ లేరు. అటువంటి సమయంలో అశోక్ కుమార్ మాస్టర్, అశోక్ ఆన్లైన్ అకాడమీ, మొత్తం ఆయన సహచరులు ఇప్పటి వరకు ప్రచారము మొదలైన 18వ తారీఖు నుంచి నేటి వరకు అక్కడే ఉంటూ తమ్ముడిపై దాడి చేసినప్పుడు పోలీస్ స్టేషన్లో నేల మీద కూర్చొని ధర్నా చేసినా కూడా ఆయన మంచి మనస్సు. అశోక్ మాస్టర్ ఒక టీచర్గా అమ్మాయికి ఉచితంగా గ్రూప్ 2కి శిక్షణ ఇచ్చిన వ్యక్తి, ఆదర్శప్రాయుడు. ఈ పేపర్లు లీక్ అవుతున్నాయని గళమెత్తినందుకు, నిరుద్యోగ యువతకు అండగా నిలబడినందుకు అశోక్ మాస్టర్ని ప్రభుత్వం ఏ రకంగా సన్మానం చేసిందంటే జైల్లో పెట్టారు. చెంచెలు కూడా జైల్లో పెట్టారు. నువ్వు విద్యార్థులను రెచ్చగొడుతున్నావు, నిరుద్యోగులను రెచ్చగొడుతున్నావు, నువ్వే అంత కారణం అని చెప్పి ఆయనే పేపర్ లీక్ చేశారనే అభియోగం మీద ఆయన అరెస్ట్ చేశారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడలా అశోక్ కుమార్ మాస్టారు నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తూ ఈరోజు బర్రెలక్కకి అక్కడే పగలనక రాత్రనక ఎండనక వాననక చలి చైతం లెక్క చేయకుండా అక్కడే వెన్నంటి ఉండటం అనేది విశేషం. కనుక పుకార్లు నమ్మద్దు. ఆమెకు వచ్చింది 5.5 లక్షల విరాళం ఇంతవరకు. రేపు మల్లాడి కృష్ణారావు తెచ్చేది మరో 5 లక్షలు. కనుక మీరు బర్రెలక్కకు ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లాలంటే ఓట్లు నోట్లకు అమ్ముడు పోకుండా రాబోయే కాలంలో రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలకాలంటే మనమందరం నడుం బిగించాలి. మన వంతు సహాయం 100, 200, 500, 1000, 5000, 10,000 తోచిన సహాయం, మెచ్చిన సహాయం భారతదేశంలో ఉండేవారే కాక గల్ఫ్ దేశాలు, ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాల నుంచి కూడా ఆర్థిక సహాయం చేయటానికి ముందుకొస్తున్నారు. ఒకవేళ నేను చెప్పిన 9177300601 అని బ్లాక్ చేస్తే నా గూగుల్ పే, నా ఫోన్పే ఇస్తున్నాను. దీనికి వెయ్యండి. మీరిచ్చిన విరాళం సురక్షితంగా బర్రెలకు చేర్చే బాధ్యత నాది. నా ఫోన్పే, నా గూగుల్ పే ముందు దానికి ప్రయత్నం చేయండి. ఈ దుష్ట శక్తులు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళు బ్యాంక్ అకౌంట్లు, ఫోన్పేలు, గూగుల్ పేలు కూడా బ్లాక్ చేయిస్తున్నారు. కనుక ముందు 9177300601కి ప్రయత్నం చేయండి. దాంట్లోనే మీకు తోచిన, మెచ్చిన, నచ్చిన విరాళం ఇవ్వండి. ఒకవేళ దాంట్లో మీకు పంపడానికి ఏదైనా ఇబ్బంది ఉంటే గూగుల్ పే 9848055806 9848055806కు పంపండి. కానీ మొదటి ప్రాధాన్యత వెంకటేష్ ఆ నంబరుకు మాత్రమే పంపటానికి ప్రయత్నించండి. ఇదిలా ఉంటే సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ ఆయన కూడా ఈ బర్రెలక్క గురించి సోషల్ మీడియాలో చూసి ఆయన స్పందించాడు. నా మద్దతు అని ప్రకటించాడు. మహానుభావుడు నీతికి నిజాయితీకి మారుపేరై ఒత్తిళ్లకు లొంగకుండా చంపుతామని బెదిరించిన విధి నిర్వహణలో నిమగ్నమై ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులో భారతదేశం, తెలుగు రాష్ట్రాలలే కాదు భారతదేశంలో ఒక హీరోగా నిలబడ్డాడు. అటువంటి జేడి లక్ష్మీనారాయణ స్పందించి ఆయన ఈరోజు శనివారం 25 నవంబర్
కొల్లాపూర్ నియోజకవర్గానికి వెళ్ళి మరికల్ గ్రామంలో ఆమెను కలిసి ఆయన ఓ మాట అన్నాడు. ఆమె యొక్క ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను. రాజకీయాల్లో ఇటువంటి వాళ్ళు ఉండాలి. ఆత్మధైర్యము ఆత్మస్థైర్యము కావాలి. ఆమెకుండే పరిజ్ఞానము తక్కువ అయినా కూడా ఎంతో ధైర్యంగా, మరి దళిత జాతిలో కూడా పుట్టి, ఒక ఎస్సీ సామాజిక వర్గంలో పుట్టి, మారుమూల గ్రామంలో ఉండి నేను వెళ్ళి ఆమె ప్రచార శైలి సరళి నేను నేర్చుకోవడానికి వెళ్తున్నాను, ఆమె నాకు స్ఫూర్తి అన్నాడు జేడి లక్ష్మీనారాయణ. జేడి లక్ష్మీనారాయణని తమ్ముడిని కొట్టినప్పుడు బర్రెలక్క ఫోన్ చేసింది జేడి లక్ష్మీనారాయణకి. సార్, మా తమ్ముడిని కొట్టారు, మాకు ముప్పు ఉంది, ఏం చేయమంటారంటే, అమ్మా ఎఫ్ఐఆర్ బుక్ చేయి పోలీస్ స్టేషన్లో, నాకు పోలీసు భద్రత కావాలని రిటర్నింగ్ అధికారికి, పోలీసు అధికారులకు, జిల్లా కలెక్టర్ ఎస్పీకి దరఖాస్తు పెట్టమని సలహా ఇచ్చాడు. ఆయన బర్రెలక్క గురించి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఎంత కొనియాడాడంటే, నేనే వెళ్ళి ఆమె దగ్గర నేర్చుకుందాం అనుకుంటున్నాను, ఆమె స్ఫూర్తిని నేను తీసుకోవటమే కాదు 10 మందికి పంచిద్దాము అన్నాడు. ఆమె యొక్క పోరాటాన్ని అభిమన్యుడు పోరాటంగా అభివర్ణించటం అనేది ఒక విశేషం. జేడి లక్ష్మీనారాయణ కూడా ఆదర్శ భావాలు కలిగి రాజకీయాల్లో ఎన్నికల్లో డబ్బు ప్రభావము మద్యము ప్రభావము సీసాల ప్రభావము నోట్ల ప్రభావం ఉండకుండా సంకల్పంతో ఆయన వంతు కృషి ఆయన చేస్తున్నాడు. ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు పార్టీలకు సంబంధం లేకుండా ఉంటే వాళ్ళ అసెంబ్లీలో శాసనసభలో వాళ్ళు గళం విప్పటానికి అవకాశం ఉంటుంది. పార్టీకి అనుబంధం అయితే పార్టీ వాళ్ళు విప్పు జారీ చేస్తారు. పార్టీ వాళ్ళు ఏం మాట్లాడమంటారు ఆ మాటలే చిలక పలుకులు మాట్లాడాలి. నిజమైన ప్రజాస్వామ్యం అంటే స్వతంత్ర అభ్యర్థులే మాట్లాడగలరు, ప్రజల యొక్క బాణి వినిపించగలరు. కనుక దేశంలో శాసనసభల్లో పార్లమెంట్లో కూడా స్వతంత్ర అభ్యర్థుల ఆవశ్యకతను ఆయన గుర్తించి గమనించి ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. ఒక నటిగా ఉంటూ అమరావతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి నవనీత్ కౌర్ ఆమె ఇండిపెండెంట్గా ఉండి పార్లమెంట్లో లోక్సభలో ఏ విధంగా అందరి దృష్టిని ఆకర్షించేలా ప్రజా సమస్యలపై స్పందిస్తుందో ఉదహరించారు. పార్లమెంట్లో కేవలం 3 మాత్రమే స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులే నిజంగా ప్రజల యొక్క ఆకాంక్షలను, ప్రజా సమస్యలను పార్టీల ప్రభావం లేకుండా ప్రతిబింబించగలిగే శక్తి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన ఇంకో విషయం చెప్పాడు. మనం ఏదైతే అభ్యర్థులు హామీ ఇస్తున్నారో ఒక బాండ్ పేపర్ మీద మీరు ఇస్తున్న హామీలన్నీ రాసి సంతకం పెట్టి ఈ హామీలు నెరవేర్చకపోతే ఆయన ఏమన్నాడు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి, ఐపీసీ 420 చీటింగ్ కేసు పెట్టండి అన్నాడు. ఇక బర్రెలకైతే ఒక అడుగు ముందేసి నేను చెప్పిన వీడియోలన్నీ ఉన్నాయి, నేను చెప్పిన వాగ్దానాలన్నీ ఉన్నాయి, అవి కన్నా నెరవేర్చకపోతే చెప్పు తీసుకుని కొట్టండి అన్నది బర్రెలక్క. ఆ విధంగా లక్ష్మీనారాయణ కూడా స్పందించి ఆయన ఈ ఉద్యమాన్ని, ఇదొక ఉద్యమ స్ఫూర్తి ఎవరు ఊహించలేదు. రాజకీయ పార్టీలు కూడా నివ్వెరపోతున్నాయి. నభూతో నభవిష్యత్ అనే విధంగా ఒక మారుమూల గ్రామంలో ఒక దళిత జాతికి చెందిన 25 ఏళ్ల మహిళ పేదరికంలో కొట్టుమిట్టాడుతూ తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, తిరగటానికి వాహనం లేదు. ఈ రోజున ప్రజల మద్దతుతో పెద్ద ఎత్తున వాహన శ్రేణి గుర్తింపు పొందిన ప్రధాన రాజకీయ పార్టీలకు ఏమాత్రం తీసిపోకుండా అక్కడ ప్రచారం చేయటం, వాహనాల శ్రేణులు, వాహనాల ర్యాలీ అక్కడ చూస్తుంటే ఎవ్వరూ కూడా నమ్మశక్యంగా లేదు. అవునా అవురా ప్రజల యొక్క స్పందన ఈ విధంగా ఉంటుందా అని. చాలామంది
ఈరోజు ప్రజలు మనకి సహకరించరు, స్పందించరంటారు. స్పందన వివిధ వర్గాల నుంచి వస్తుంది. మేధావులు, అడ్వకేట్లు, మహానుభావులు ఇతర దేశాల నుంచే వచ్చారు. 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని అంతర్జాతీయ అడ్వకేట్, లాయర్, న్యాయ నిపుణుడు కావేటి శ్రీనివాసరావు ఆయన వచ్చి తన మద్దతును ప్రకటించాడు. అలాగే జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టుల్లో, హైకోర్టుల్లో న్యాయవాదిగా పనిచేస్తున్న కరణం రాజేష్ కుమార్ అనే ప్రముఖ న్యాయవాది అండగా నిలబడ్డాడు. వీళ్ళతో పాటు అమెరికా నుంచి, టెక్సాస్ నగరం నుంచి ఆదిత్యాన్ని విచ్చేశాడు. దుబాయ్ నుంచి వివేక్, వీళ్ళందరూ కూడా న్యాయ నిపుణులు ఆమెకు అండగా నిలబడుతూ ఏ సమస్య రాకుండా హైకోర్టు నుంచి ఆదేశాలు తేవటంలో సఫలీకృతులయ్యారు. ఇక కేఏ పాల్ తనదైన శైలిలో బర్రెలక్కకు మద్దతు ప్రకటించారు. ఇక ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను ప్రేరేపించి ప్రభావితం చేసి వాళ్ళందరూ కూడా చలో కొల్లాపూర్, చలో విద్యార్థి, చలో కొల్లాపూర్ అనే నినాదంతో ముందుకు సాగి వేలాది నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు కొల్లాపూర్లో ప్రచారం చేయటం అనేది ఒక విశేషం. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్, ఆయన కూడా బర్రెలక్కకు మద్దతు ప్రకటించి ఆయన ఒక మాట అన్నాడు, బర్రెలక్క ఈల గుర్తుపై కొల్లాపూర్లో పోటీ చేస్తే దీని ప్రభావము కేవలం కొల్లాపూర్కే పరిమితం కాదు, తేనె తుట్టె మీద రాయేసిన విధంగా 40 లక్షల మంది నిరుద్యోగులు అవమాన భారంతో మాకు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని మోసం చేసిన పాలకులను ఏ విధంగా గద్దె దింపాలని 40 లక్షల మంది నిరుద్యోగులు 119 నియోజకవర్గాల్లో తమదైన శైలిలో పోవాలి, ప్రస్తుత ప్రభుత్వం పోవాలని చెప్పి మార్పు కావాలని కోరుతూ వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ బంధువులతో, వాళ్ళ అమ్మమ్మ, నాయనమ్మ, తాత, జేజీ, మా భవిష్యత్తు కోసం మీ ఓట్లు, మార్పు కోసం ఓటేయండి అని చెప్పి అభ్యర్థించడం అనేది విశేషం. అందువల్ల కొల్లాపూర్లో జరుగుతున్న ఆ యజ్ఞం, దాని ప్రభావము 119 నియోజకవర్గాలపై ఉంటుందని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన తన ఇంటర్వ్యూలో తెలియజేయటం జరిగింది. ఇంత జరుగుతుంటే సోషల్ మీడియాలో స్పందించి వివేకానంద యోగా యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ సుబ్రహ్మణ్యం కూడా ఆయన బయలుదేరి మల్లాడి కృష్ణారావుతో కలిసి ఈ కొల్లాపూర్ నియోజకవర్గానికి వచ్చి బర్రెలక్కకు మద్దతు ఇవ్వడానికి సిద్ధత వ్యక్తపరిచారు. నేను కొంతమంది పేర్లు మాత్రమే ప్రస్తావించగలిగాను. అనేక మంది మేధావులు, విజ్ఞులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ యువజన సంఘాలు, మాదిగ యువజన సంఘాలు, మాదిగ విద్యార్థుల సంఘం, మాదిగ ఉద్యోగుల సంఘం, మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘం, మాల మహానాడు లాంటి దళిత సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున కొల్లాపూర్ నియోజకవర్గానికి వచ్చి బర్రెలకు సహకరిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ బర్రెలక్క ముఖంలో సాకలి ఐలమ్మను రాణి రుద్రమ కనపడుతూ ఉంది. ఆమె యొక్క ధైర్యం, సాహసము, తర్వాత తెగింపు, భయం లేకుండా పోరాట పటిమ, నేను నిరుద్యోగులకు అండగా నిలుస్తాను, నిరుద్యోగుల గళం విప్పుతాను, నోటిఫికేషన్లు క్రమం తప్పకుండా వచ్చేలా ప్రయత్నిస్తాను, 24,000 టీచర్ల పోస్టులు ఖాళీ ఉంటే వాటికి డిఎస్సి నోటిఫికేషన్లు వచ్చేలా చేస్తానని, అంతేకాకుండా పోటీ పరీక్షలకు
సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచితంగా ప్రభుత్వమే శిక్షణ ఇవ్వటమే కాక వారికి వివిధ ప్రాంతాలలో నగరాలలో వసతి కూడా ఉచితంగా ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానంటుంది. ఉచిత విద్య, ఉచిత వైద్యము అదొక జన్మ హక్కులా ప్రతి పౌరుడికి అందేలా చేయటం. కొల్లాపూర్ నియోజకవర్గంలో గుడిసెలలో నివసిస్తున్న వారికి డబుల్ బెడ్రూమ్లు, అధ్వానంగా ఉన్న రోడ్లు, వాటి నిర్మాణం, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించడం, ఉపాధి కోసం పారిశ్రామికరణ, అలాగే పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, ఈ విధంగా ఉపాధి కల్పించడానికి చిన్న చిరు మేనిఫెస్టోతో ముందుకు సాగుతూ ఉంది. ఇది కనీవిని ఎరిగని రీతిలో చివరికి విదేశీ సంస్థ BBC వాళ్ళ దృష్టి కూడా ఆకర్షించింది. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, BBC అంటే బ్రిటన్ వాళ్ళది. ఆ బ్రిటన్కు చెందిన వార్తా సంస్థ వాళ్ళు కూడా బర్రెలక్క యొక్క పోరాట పటిమను వివరిస్తూ వాళ్ళ మీడియాలో కూడా ప్రసారం చేయటం అనేది విశేషం. కనుక పెద్ద మనసుతో చిన్న పిల్ల, దళిత బిడ్డ, మన కూతురు అనుకునో మీరు పెద్ద మనసుతో ప్రజాస్వామ్యాన్ని గెలిపించే విధంగా మీ వంతు చిరు విరాళం మీకు తోచిన విధంగా, మెచ్చిన విధంగా వెంకటేష్ అనే ఫోన్పే, గూగుల్ పేకు 9177300601 మీరు విరాళము పంపవలసిన గూగుల్ పే, ఫోన్పే నంబరు 9173000601. కొల్లాపూర్లో నివసిస్తున్న ఓటర్లకు నా విజ్ఞప్తి, మీరు విజ్ఞతతో ఇప్పటికీ ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ 11 సార్లు పాలించింది రాష్ట్రాన్ని, 2 సార్లు పాలించింది BRS పార్టీ. కనుక ఒక్కసారి ఇండిపెండెంట్కి, స్వతంత్ర అభ్యర్థికి ఇప్పుడు ఇవ్వండి. గతంలో మీరు 3 సార్లు గెలిపించారు. స్వతంత్ర అభ్యర్థులను గెలిపించడంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే 3 సార్లు గెలిపించారు కొల్లాపూర్ ప్రజలు, ఓటర్లు. 1967లో నారాయణ రెడ్డి అనే అభ్యర్థిని, 1972లో రంగదాస్ అనే అభ్యర్థిని, 99లో జూపల్లి కృష్ణారావు, ముగ్గురు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలుగా గెలవటం విశేషం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అక్షరాస్యత తక్కువ ఉన్నా, అభివృద్ధి తక్కువ ఉన్నా, పేదరికం ఎక్కువ ఉన్నా, ఈ రోజున కొల్లాపూర్ నియోజకవర్గంలో సగం పైగా వచ్చి హైదరాబాద్ నగరంలో జీవనోపాధి కోసం ఆటో డ్రైవర్లు, మరి క్యాబ్ డ్రైవర్లుగా చిన్న చిన్న ఉపాధి కోసం మరి తమ సొంత ఊరు, ఇల్లు వదిలి హైదరాబాదు, ముంబై, గల్ఫ్ దేశాలకు వెళ్ళవలసిన దుస్థితి ఉన్నది. అయినా విజ్ఞులు, కొల్లాపూర్ ఓటర్లు, ప్రజలు 3 సార్లు స్వతంత్ర అభ్యర్థిని గెలిపించారు. ఇది 4వసారి కావాలి. జూపల్లి కృష్ణారావు 1999లో ఇండిపెండెంట్గా కాంగ్రెస్ పార్టీ సీట్ ఇవ్వకపోతే ఆయన గెలిచాడు. ఆయన గెలిచిన తర్వాత వరుసగా 5 సార్లు విజయం సాధించాడు. కనుక ఇప్పుడు కొల్లాపూర్ ఓటర్లు విజ్ఞతతో మీ కూతురు అనుకోండి, మీ మనవరాలు అనుకోండి, ఆమెకు ఈల గుర్తుపై ఓటు వేసి మీ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.